హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి గూగుల్ కెరీర్స్ నుండి అంటే గూగుల్ నుండి ఒక మంచి చిన్న నోటిఫికేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి నెక్స్ట్ బిలియన్ యూజర్స్ ప్రోగ్రామ్ కింద ఇది హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లోనే జాబ్ వేకెన్సీ కూడా ఉండే, అంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే వేకెన్సీ ఉండే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ఇండియాలో మాత్రమే. సో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించిన జాబ్ అనమాట. అయితే దీనికి కావాల్సిన వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ విత్ 1 or more జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండాలి. అంటే జావా లేదా C++, ఆబ్జెక్టివ్, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇలా ఉండాలన్నమాట. సో అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ వర్కింగ్ 2 or more దెన్ ఫాలోయింగ్, అంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లోను, యూనిక్స్, లైనక్స్ ఎన్విరాన్మెంట్స్లోను, మొబైల్ అప్లికేషన్స్లోను డెవలప్మెంట్లోను, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ప్యారలల్ సిస్టమ్స్లోను, మెషిన్ లెర్నింగ్స్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఈ విధంగా ఉండాలన్నమాట. ఓకేనా. సో అంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోనే ఉండాలి. అండ్ అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ద పేమెంట్స్ ఇండస్ట్రీ అండ్ ఆర్ విత్ పేమెంట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అంటే 2 కంటే ఎక్కువ వాటిలో చేసినట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రతి దాంట్లో కూడా. అయితే ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. అవి ఏంటంటే మనకి మాస్టర్స్ లేదా PhD డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అదర్ టెక్నికల్ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు చదివిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. అంతేకాకుండా అండర్స్టాండింగ్ ఆఫ్ పేమెంట్స్, అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు ఉండి ఈ పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ కానీ మీకు ఉంటే, అంటే వీళ్ళు చెప్పిన జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, లేదంటే మెషిన్ లెర్నింగ్ కానీ, లేదంటే డిస్ట్రిబ్యూట్ ప్యారలల్ సిస్టమ్స్లో కానీ, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి పోస్ట్కి అయితే దర్జాగా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓకేనా. ఇవంతా అవసరం లేదు. కానీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ కెరీర్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, పైన చూపిస్తుంది కెరీర్స్ గూగుల్ అని. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు లింక్ ఇస్తాను. అక్కడి నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి ఇలా అడుగుతుందన్నమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెక్స్ట్ బిలియన్ యూజర్స్ అని. సో ఇదేం ఫేక్ కాదు, ఎందుకంటే మీరు పైన చూసుకోవచ్చు google.com అని ఉంది. సో ఇక్కడ మీరు రెజ్యూమ్ ఫస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ రెజ్యూమ్ వచ్చేసి 2 MB కంటే ఎక్కువ ఉండకూడదు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియన్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకోసమని ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అనదర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి, లేదు మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకున్నా పర్లేదు. హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు స్కూలు, డిగ్రీ స్టేటస్ ఏంటి అన్నీ కూడా ఇచ్చుకుంటే సరిపోతుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఉండి మీకు ఆ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండి మీకు PhD ఇది అది ఉండాలనేది ఏం లేదు, కాకపోతే ఉంటే మీకు ప్రిఫర్ ఇస్తారు అంతే. ఓకేనా. సో మీరు ఇంకేమైనా జాబ్ చేస్తున్నారు ఏంటనే ప్రతిదీ కూడా ఇక్కడ అడుగుతారు. అన్నీ ఇచ్చేసి నెక్స్ట్ కొడితే మీకు నెక్స్ట్ టార్గెట్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇది గైస్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.